ఈ రోజు మనం చూడబోతున్నాం కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం. ఇది ప్రపంచంలోనే రెండవ సబ్మెరైన్ మ్యూజియం అండి. ఇది వైజాగ్ ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతంలో ఉంది. సో దీని లోపలికి ఎలా వెళ్ళాలి మొత్తం టికెట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రండి. సో ఈ లోపల ఇక్కడైతే ఈ సముద్ర తీర ప్రాంతంలో 4 మ్యూజియంస్ ఉంటాయి. ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, సబ్మెరైన్ మ్యూజియం, అదేవిధంగా హెలికాప్టర్ మ్యూజియం, ఇంకా హరియన్ ఒక మ్యూజియం. మొత్తం 4 మ్యూజియంలు కలిపి 200 పర్ హెడ్ ఉంటుందండి. చిన్నపిల్లలకైతే 120 రూపీస్కి అయితే మొత్తం 4 మ్యూజియంస్ అయితే చూడవచ్చు. ఇది అయితే సముద్ర తీరం పక్కన ఉంటుంది. అవన్నీ దీని ఆపోజిట్లో అయితే 3 మ్యూజియంస్ అయితే ఉంటాయి. సో మీరు ఒక్కొక్క మ్యూజియంకి వెళ్తే ఒక్కొక్క 100 పే చేసిన కన్నా అన్ని 4 ఒకసారి చూస్తే 200తో తేలిపోద్ది అనమాట పర్ హెడ్. సో ఈరోజు మనమైతే సబ్మెరైన్ వైజాగ్లో ఉన్న బీచ్ రోడ్లో ఉన్న కుర్సురా అనే సబ్మెరైన్ మ్యూజియంకి అయితే వచ్చాము. దీని గురించి మనం తెలుసుకునే ముందు ఇప్పుడు ఇది ఎలా వచ్చింది మొత్తం అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ కుర్సురా అనేది 1968లో మన రష్యా దీన్ని అయితే తయారు చేసింది. ఈ రష్యా తయారు చేసిన తర్వాత ఇదైతే వైజాగ్ ప్రాంతంలోకి అయితే దీన్ని తెచ్చారనమాట. వైజాగ్ తీర ప్రాంతానికి అయితే ఇది వచ్చింది. వైజాగ్ తీర ప్రాంతానికి వచ్చింది ఎప్పుడు 1970లో అయితే ఇది వైజాగ్ తీర ప్రాంతానికి వచ్చింది. సో 1971లో మనకి ఇండో పాక్ వార్ అయితే జరిగింది చూసారా. సో ఆ ఇండో పాక్ వార్లో ఇదైతే కీలక పాత్ర వహించింది. సో ఇండో పాక్ వార్ అయిపోయిన తర్వాత మనకైతే ఇది 2001లో అయితే ఇది రిటైర్మెంట్ తీసుకుందనమాట. సో రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు దీన్ని అయితే ఖాళీగా వదిలేయడం ఎందుకనేసి మన గవర్నమెంట్ అయితే ఒక సబ్మెరైన్ మ్యూజియంలా అయితే మార్చేసింది. సో ఈ సబ్మెరైన్ మ్యూజియంలా మార్చడం వల్ల గవర్నమెంట్కి ఏంటి ప్రాఫిట్ అంటే టూరిజం బాగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా మనం సబ్మెరైన్ లోపల ఎలా ఉంటుందో బయట ఎలా ఉంటుందో మనం అన్నీ ఇదవుతాం కదా, తహతహలాడుతాం కదా. సో అది తెలుసుకోవడానికి అయితే మనకైతే చాలా బాగుంటుంది అనమాట. సో సబ్మెరైన్లో మీరు చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ అన్నీ అయితే ఐరన్ పార్టికల్సేనండి. సో చూసుకుంటే ఎంత ఇది అన్ని టార్పిడోలు బాంబులు వదిలే ప్లేస్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నేను లోపలికైతే ఎంటర్ అయిపోయాను. ఇది బాంబులు వదిలే ప్లేస్. నీటిలో నుంచి టార్పిడోస్ వదులుతారు చూడండి వేరే జలాంతర్గంలో సబ్మెరైన్ మీదకి. సో అది చూసుకుంటే అదండి. సో ఒక్కోటికి ఎంత బరువు ఉంటుంది అంటే అంత బరువు ఉంటుంది. సో సబ్మెరైన్లో జీవనం సాగించాలంటే సైనికులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సబ్మెరైన్లో ఇప్పుడు ఉన్న సబ్మెరైన్లు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఈ సబ్మెరైన్ ఈ కుర్సురా అనే సబ్మెరైన్ లోపల అయితే సో తల వంచి దూరాల్సిన అవసరం అండి. కొంచెం హైట్ ఉంటే చిన్నపిల్లలకైతే ఓకే, కానీ పెద్దవారైతే తల వంచుకొని దూరవలసిన అవసరం అండి. ఇవన్నీ వాళ్ళ రెస్ట్ రూమ్స్, వాళ్ళ యొక్క టార్పిడోస్ ఎలా ఉంటాయి, అదేవిధంగా సోలార్ రూమ్స్, ఇంకా చాలా గృదులు అయితే ఇందులో ఉన్నాయన్నమాట. సో ఈ కుర్సురా అనే దీంట్లో మొత్తం 7 కంపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 7 కంపార్ట్మెంట్లో వాళ్ళు రెస్ట్ తీసుకున్నది, క్యాప్టెన్ హౌస్, కిచెను, అదేవిధంగా కొన్ని ఇంకా ఫుడ్ తినేవి, ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మీరైతే చూడాలనుకుంటే మీరు తప్పకుండా ఎప్పుడైనా వైజాగ్ ఎవరైనా వచ్చుంటే ఈ సబ్మెరైన్ మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే మనం కూడా జలాంతర్గామి అది సబ్మెరైన్లో ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవడానికైతే మనకైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఎటు చూసినా వైర్లు, రాడ్లు ఇవి తప్ప మనకి ఇంకేం కనిపించట్లేదండి. నాకైతే బుర్ర పాడైపోయింది. సో ఇన్ని రాడ్లతో ఏది తిప్పాలో ఏది తిప్పకూడదు, ఏ వైర్ కలపాలో ఎలా ఇది చేసేవారైతే నాకైతే మెంటల్ ఎక్కిపోయింది. సో ఇవన్నీ చూసుకుంటే స్టీరింగ్లా ఉన్నాయి. చిన్నపిల్ల దీన్ని అయితే డోంట్ టచ్ అని రాస్తారు. కాకపోతే మన ఇండియన్ ప్రజలకి ఎన్ని చెప్పినా సరే ముడతా ఉంటారు, అదైతే కామన్. మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళుంటే ఈ సబ్మెరైన్, అదేవిధంగా దీని ఆపోజిట్లో అయితే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంస్ కూడా ఉంటాయండి. సో ఆ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంస్ కూడా మనమైతే వీడియో చేశాను. ఆ వీడియో అయితే నెక్స్ట్, ఈ వీడియో కొంచెం లాంగ్ అవుతుంది అనేసి నేను ఆ వీడియోని అయితే నెక్స్ట్ రిలీజ్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సబ్మెరైన్ 1971లో ఇండో పాక్ వార్లో అయితే ముఖ్యంగా కీలక పాత్ర వహించింది ఏదైనా ఉందంటే ఈ సబ్మెరైన్ అండి. సో అంత అద్భుతంగా అంత దీనిగా అయితే పోరాటం చేసింది. సో అంతా పోరాటం చేసిన తర్వాత 2001లో దీన్ని అయితే మ్యూజియంగా చేంజ్ చేశారు. అర్థమైందా? మ్యూజియంగా చేంజ్ చేస్తారు. ఇది ప్రపంచంలో రెండవ సబ్మెరైన్ మ్యూజియం అండి. సో ఇలా చూసుకుంటే మనం ఇక్కడ అది అంతా దానికి సంబంధించిన వాళ్ళ నేమ్స్ అండి ఇవన్నీ. సో ఆ నేమ్స్ అది మొత్తం ప్రాపర్ వేలో పనిచేస్తుంది. అక్కడ రెస్ట్ రూమ్స్, బాత్రూమ్స్, కిచెను అవన్నీ వండర్ఫుల్ అండి. అసలు ఎలా బతికారంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడంటే ఇవి వాటర్లో దూకిన ఏదైనా ఎమర్జెన్సీ టైంలో వాటర్లో దూకినప్పుడు వేసుకునే సూటు, ఆ పక్కన అవార్డ్స్ ఇవన్నీ నార్మల్గా మ్యూజియం కాబట్టి యాడ్ చేశారు. సో మనమైతే మన ఫ్యామిలీతో అయితే ఈ సబ్మెరైన్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. మొత్తం నాకైతే ఒక పర్ హెడ్ అయితే 200 పడింది. నాకు ఆ రోజు అయిన ఖర్చు ఏంటంటే ఓన్లీ 4 సబ్మెరైన్కి నాకైతే 1000
100 అయిందనమాట. సో కిచెన్ చూసుకుంటే అందులో ఇడ్లీలు అయితే గుమగుమలు ఆడిపోయే స్మెల్తో అయితే మాకైతే అనిపించింది, ఏదో జోక్ చేశాను. సో ఇలా కంపార్ట్మెంట్లు అన్నీ తిరిగిన తర్వాత మనకైతే ఎటు జస్ట్ నాకైతే కొంచెం హైట్లో నాకు ఎటు సరే తిరిగినా సరే నాకు ఏదో ఒకటి తగిలేదండి. సో తగలడం వల్ల నాకైతే ఇంకా బెండ్ అయ్యి వెళ్ళాల్సి అయితే వచ్చింది. సో ఇదైతే మనం చూసుకుంటే ఇది ఎటు చూసినా మనకైతే ఇటు అర్థం అవ్వలేదు. సో ఏమీ అర్థం కాదు. సో కాకపోతే గైడ్ని తీసుకొని వెళ్తే ఇంకా అద్భుతంగా అర్థమవుతుంది. సో చిన్నపిల్లలు ఏదంటే ఆనందం గురించి అయితే తీసుకెళ్ళాం తప్ప ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. సో దీన్ని ఆల్రెడీ నేనైతే ఒకసారి చూశాను. సో ఒకసారి లోపలికి అయితే వెళ్ళి వచ్చాను. కాకపోతే అప్పటికైతే మనకి ఎటువంటి యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి మనం ఎలాంటి వీడియో తీయలేదు. సో ఈ వైర్లు చూసుకుంటే ఒక కట్టల పడి ఉంది. సో ఇవన్నీ మీ అందరికీ చూపించడానికి అయితే నేనైతే ఈరోజు ఈ వీడియోని అయితే చేశాను. సో ఇది మొత్తం ప్రధాన డీజిల్ కేంద్రము, అదేవిధంగా సోనార్ రూము, కంపార్ట్మెంట్లు ఎలా ఉంటాయి మొత్తం అయితే మీ అందరికీ మొత్తం అయితే చూపించాను అనుకుంటున్నాను. సో కంపార్ట్మెంట్ 5 అయిపోయిన తర్వాత కంపార్ట్మెంట్ 6, కంపార్ట్మెంట్ 7 ద్వారా అయితే మనం అయితే బయటికి వెళ్ళిపోవచ్చు. ఇదంతా కంపార్ట్మెంట్ 6. సో ఇక్కడ మొత్తం ఈ సబ్మెరైన్లో మొత్తం ఏసీ అండి. సో లేకపోతే లోపల ఉండాలంటే చాలా వేడిగా ఉంటుంది. సో సబ్మెరైన్లో ఎలా ఉంటుందో మొత్తం ఒకసారి చూసుకోవాలనుకుంటే ఎవరైనా వైజాగ్ వస్తే మనకైతే సబ్మెరైన్ మ్యూజియం అయితే అవైలబుల్గా ఉంటుంది. సో సబ్మెరైన్ మ్యూజియం అయితే పర్ హెడ్ 200 పడుతుంది. సో మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే ఇది ప్రపంచంలో రెండవది కాబట్టి. సో బాత్రూమ్లు చూసుకుంటే ఎంత చిన్నగా ఉన్నాయి, మొత్తం అయితే బెండ్ అయ్యి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందండి. 6 feet 7 feet ఉన్న హైట్ 6 feet 7 feet అవసరం లేదు, 5 feet కూడా బెండ్ అయ్యి వెళ్ళాల్సిన అవసరమేనండి. సో ఇదైతే అండి సబ్మెరైన్ కంపార్ట్మెంట్ 7 వచ్చేసాం. మనం అయితే ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాం. సో మనం ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్ అయిపోయింది. మనకైతే ఒక 7 వెళ్ళాం. మనం బయట చూసుకుంటే చాలా అద్భుతంగా. సో బయటికి రాగానే అయితే మనకైతే బీచ్ వ్యూ చూసుకుంటే చాలా అంటే చాలా వండర్ఫుల్, ఎక్సలెంట్, మెరాకిల్ అలా అయితే నాకైతే అనిపించింది. సో బీచ్ రోడ్లో పక్కన ఈ సబ్మెరైన్ అక్కడ. సో ఇదైతే సబ్మెరైన్ వీడియో అండి. ఇది ఛానల్ మన వీడియో మీకు నచ్చినట్టయితే కిందనైతే సబ్స్క్రైబ్, అదేవిధంగా లైక్ కూడా చేస్తే మనకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత నేనైతే ఎయిర్ క్రాఫ్ట్ అయితే వెళ్తున్నాను. సో జై హింద్, బై బాయ్, జై హింద్.